హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాను, 2 days ట్రిప్. సో ఇవన్నీ ఈ బట్టలన్నీ చదువుకోవాలి. సో 2 days ట్రిప్స్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీరు ముందు వీడియోలో అయితే చూస్తారు. సో ఇప్పుడైతే మనం ఆ బట్టలన్నీ చదువుకోవాలి. 2 days ఒక 3 nights లేదు. ఓకే, సో చెప్తాను. ఫస్ట్ మీకు క్లియర్గా వినండి. ఒక 2 days అయితే వెళ్తున్నాము ట్రిప్కి. సో ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ చూడండి. ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. మనం తిరుమలగిరి దాకా వెళ్ళి అక్కడ మన ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవుతారు. ఫ్రెండ్స్ అంటే నేను, శ్రీకాంత్, ముగ్గురం కలిసి అయితే ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్తున్నాము. సో బెంగళూరు నుంచి వెళ్ళి మన దగ్గరికి రోహిత్ వస్తాడు. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. గాయస్, నేనైతే మా చెప్పిన పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాను. ఇంకా ఇద్దరు రాలేదు. ఇప్పుడు చెప్పిన న్యూస్ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా యాడ్ అయిపోతున్నాడు. ఇప్పుడే నాకు తెలిసింది. సో ఆ ఫ్రెండ్ కూడా మీకు పరిచయం చేస్తాను, ఓకేనా? సో ఇక్కడి నుంచి వెళ్ళి మనము పోదాం ఇంకా, ఓకేనా? ఇప్పుడైతే మనము ఇక్కడ ఇంకో రోజు ధ్రువ్ కూడా వచ్చిండు. మనం ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడు, చూద్దాం ఒకసారి. హాయ్ ధ్రువ్, పెట్రోల్ కొట్టు. పెట్రోల్ అరే ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? तो कितने बजे आए रहे तो? एग्जैक्ट 4 o'clock आया. టైం పంచువాలిటీ అంటే ఈయన తర్వాతనే టైం పంచువల్ పాటిస్తా అంటే టైం తర్వాత టైం అనమాట. సో అంత పంచువల్గా ఉంటాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. అరే వచ్చిండు ఈడొచ్చిండు. వచ్చాడు పెట్టేసేగా. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై సెల్ఫ్ శ్రీకాంత్ అండ్ ఈ శ్రీధర్, మై డిగ్రీ క్లాస్మేట్. ఏం చేద్దామంటావు మరి? సో అలా అయితే మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. 2 hours later. గైస్, అట్లా దారిలో పోతా ఉంటే మన కర్నూలులో కొండారెడ్డి బుర్జీ. ఓకే, కొండారెడ్డి బుర్జీ అంట. సో అది వచ్చింది, మనం ఇక్కడ చూద్దాము. తెలుసు కదా, ఒక్కడు షూటింగ్ ఇక్కడ అయింది. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ ఫైటింగ్ ఉంటుంది కదా. అరే ఇది బ్యాక్ సైడ్ కదా, మనం ఫ్రంట్ సైడ్ పోవాలి కదా. ఎస్. ఓకే, అలా కర్నూలులో ఆగి చేసేపు ఆ కొండారెడ్డి పూర్తి చూసిన తర్వాత మనమైతే మన ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత వెదర్ అయితే మస్తు అనుకూలంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ వ్యూ మళ్ళీ నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎక్కడికి వచ్చినాం? మహానంది టెంపుల్కి వచ్చాము. చూడండి, చాలా బాగుంది ప్రదేశం. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము మహానందిలో అయితే ఉన్నాము. ఇక్కడ మహానందిలో స్పెషల్ ఏంటంటే ఇది 1500 సంవత్సరాల కింద ఓల్డ్ టెంపుల్. చాళుక్యాస్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బిల్డ్ చేశారు. అలాగే ఇది నంద్యాల, కర్నూలు డిస్టిక్లో ఉంది. సో ఇదంతా కూడా ఏరియా ది నల్లమల హిల్స్ ఏరియాకి వస్తుంది. సో చెప్పినట్టు గైస్, ఇక్కడ ఇదే లాస్ట్ మనం ఫోన్ ఇక్కడ వరకు అలౌడ్. సో ఇక్కడ దాకా మనం ఫోటోస్ దిగవచ్చు, వీడియోస్ దిగవచ్చు, మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ఈ అవతల వైపు అయితే మనకి డిపాజిట్ చేసే ఫోన్ డిపాజిట్స్ అండ్ లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి అలౌ చేయరు. స్నానం చేసుకోనికి గుండాలు అయితే ఉన్నాయి.
వాటర్ అయితే ఎంత స్పష్టంగా తెల్లగా ఉంటాయంటే అవి మనం కళ్ళతో ఎక్స్ప్లోర్ చేస్తేనే చాలా అద్భుతంగా ఫీల్ అయిపోతాం మనము. సో దాంట్లో అయితే ఫ్రెష్ వాటర్ ఒక 1 రూపీ కాయిన్ వేస్తే మళ్ళీ 1 రూపీ కాయిన్ మనకు అట్లనే కనబడుతుంది, అంత బాగుంటాయి వాటర్. సో అక్కడ మేము స్నానం చేసి లోపలికి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. రష్ కూడా మరీ అంతగా ఏం లేదు, ఫ్రెష్ ఉంది, కానీ అంతగా మాకైతే ఇబ్బంది కాలేదు. రష్ కూడా చాలా, మన దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు మనము ఎక్కడికి పోతున్నాం అనేది చూడండి. మేమైతే ఒకటి అయితే యాగంటి అనుకుంటున్నాము, యాగంటి ఒక అహోబిలం ఉంది కదా, సో అవి చూద్దామని నెక్స్ట్ అనుకుంటున్నాము. చూద్దాం నెక్స్ట్ ఏమంటుందో చూద్దాం. గాయస్ మేము ఒక ప్లేస్లో ఆగినాము. ఆగి ఏం చేసినా చెప్పురా? మ్యాంగోస్ తింటున్నాం. మ్యాంగోస్ తీసుకున్నాము. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం. ఒక 1 kg తీసుకున్నాం, ఇంకొక 2 kg తీసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఇది ఎక్స్ట్రా ఒక పండు కూడా తీసుకొచ్చింది తెలియకుండా. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు ఈ జోపేట్ల. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. అవునా, మేము మర్చిపోయి ఉంటాను నేను చేతిలో పట్టుకుని. సో ఒకసారి మీకు నేచర్ కూడా పరిచయం చేసి చూడండి. ఇదొక గుడి, ఓకేనా. సో ఇక్కడ చుట్టూ గుట్టలు, కొండలు, ఓకేనా. మా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. అటు పక్క చూపడు, జీడి మ్యాంగోస్. ఓకే. సో ఇక్కడ గొర్రెలు వస్తాయి చూడండి. ఎంత ఇస్తారు 10 కిలోలు? బుజ్జి బుజ్జి దగ్గరకు వస్తుందా? దా దా పోతుంది కదా అన్న. ఏ ఊరు అన్నది? కుద్రవారమా మీద? ఓకే. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హాయ్ చెప్పాను మా ఫ్రెండ్స్కి. హలో. మీ గొర్రెలు పోతున్నాయి, మీ గొర్రెలు నాకు హాయ్ చెప్తే మీ గొర్రెలు పోతాయి. సో నిజంగా ఈ లొకేషన్ అదిరిపోయిందా లేదా? వాళ్ళు ఏదో కలుపుతున్నారు. అరే ఏం కలిపినారా? ఏది? అరే నీలే కదరా అది. కూడా ఉందంటరా. మనమైతే ఇప్పుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అహోబిలంకి అయితే మనం రీచ్ అయిపోయాము.
అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అక్కడ గుట్టపైన కింద నుంచి మీది వరకు ఒక 9 లక్ష్మణస్వామి టెంపుల్స్ అయితే ఉంటాయంట. సో మేమైతే కింద ఏదైతే ఉందో నరసింహస్వామి అక్కడే దర్శనం చేసుకుని వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం మళ్ళీ వేరే ప్లేస్ కూడా వెళ్ళేది ఉంది, టైం తక్కువ ఉంది కాబట్టి. అండ్ మా వాళ్ళు కూడా ఎవరు పైకి వెళ్దాము అంటే ఎవరు సాహసిస్తలేరు. అందుకనే మేమైతే నైట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఈ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని వెళ్తున్నాము. గాయస్, అహోబిలంలో కూడా దర్శనం మంచిగా అయిపోయింది. చెప్పరా శ్రీకాంత్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. లక్ష్మీ నరసింహస్వామి ఇది చాలా ఫేమస్ ఇక్కడ. మాకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. లోపల మాత్రం మంచిగా మనకి ఫ్రీగా అనిపించింది, ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం చాలా మంచిగా చేసుకున్నాము. గుడిలో దేవుని అలంకరణ కూడా చాలా బాగా చేశారు. ఓకే, సో అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటాడు. ఓకే, చాలా ఓల్డ్ టెంపుల్ అంటే ఒక 600 years చరిత్ర ఉంది దీనికి. సో ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో, అతి పురాతనమైన టెంపుల్. ఓకే, సో మనం అలా అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు సో గాయస్ యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడైతే స్నానంకి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం యాగంటి పుణ్యక్షేత్రాన్ని అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకు మెయిన్గా ఇదైతే 5th 6th సెంచరీకి సంబంధించింది ఈ టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. కింగ్ హరిహర బుక్కరాయ అనే రాజు విజయనగర ఎంపైర్లో ఈ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మనకు శివుడు పార్వతి అయితే దర్శనమిస్తారు ఈ గుడిలో. సో దీంతో పాటు ఈ గుడిలో ఇంకా పుణ్యక్షేత్రాలు ఏముందంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. స్నానం అయిపోయింది కోనేరు సైడ్లో. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం అయితే మనకు యాగంటిలో బసవన్న ఎత్తుగా ఎదిగి ఎగిరేను అని చెప్తారు కదా. సో అక్కడ ఏంటంటే బసవన్న యుగ యుగానికి పెరుగుతూనే ఉన్నాడంట. నాకు సైన్స్ అంతా తెలియదు, సో అట్లానే హిస్టరీ కూడా అంత తెలియదు. సో ఏంటంటే చాలామంది నేను ఆర్టికల్స్ చూసిన ప్రకారం ఏంటంటే ఏ రాయి కన్నా వాటర్ పడుతూ ఉంటే ఆ రాయి అనేది కొంచెం పెరగడం అది చాలా కామన్ అంటూ ఉంటారు. సో సైన్స్ ప్రకారం మన యాగంటిలో ఈ బసవన్న ఎదగడానికి కారణం కూడా అదే అని అంటుంటారు మామూలుగా. సో అది మాత్రం తెలియదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే, మీకు ఇంకా దీనికంటే ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి. సో అక్కడ కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి పైన కొండల నుంచి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ద్వారా ఇక్కడ ఈ కొండల మధ్య నుంచి వస్తుంది. సో ఎంతో కొంచెం ఫ్రెష్ వాటర్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ ఒకసారి ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి. సో యాక్చువల్గా మేమైతే గండికోటని వెళ్ళిన తర్వాత రిటర్న్లో మేము యాగంటి వెళ్ళాము. కానీ అన్ని పుణ్యక్షేత్రాలు ఒక దగ్గర ఉంటాయని చెప్పి ముందుగా అయితే వీడియో వేసాను. తర్వాత ఇప్పుడైతే గండికోట వీడియో వేస్తాను చూడండి. సో ఇప్పుడు మేము గండికోట వెళ్తున్నాము.
గండికోట గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక విలేజ్ అండ్ ఇక్కడ ఒక ఫేమస్ గండికోట ఫోర్ట్ కూడా ఉంటుంది మనకి. అట్ ద సేమ్ టైం మనకు ఇది జమ్మలకుంట నుంచి వెళ్ళి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కడప డిస్టిక్లో. దీనిలో ఫేమస్ ఏంటంటే కెన్యోన్ అనేది లార్జెస్ట్ కెన్యోన్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే 2 హిల్ స్టేషన్ పెద్ద గుట్టలు ఉంటాయి, దాని మధ్యలో పెన్నా రివర్ అయితే పోతూ ఉంటుంది. దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక ముస్లిం రూల్ చేసేటప్పుడు ఇస్లామిక్ కల్చర్ స్టైల్లో ఇది బుల్ చేసి ఉంటారు. నా సంస్థానికి 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా సంస్థానికి నేను ఇప్పుడు వచ్చాను. ఇది నా కింగ్డమ్. అరే నేను అనుకుంటాను హోల్ స్టాక్ రా బాబు అని చెప్పి మీరేమన్నా హైప్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనమైతే ఆ పాయింట్ దాకా వెళ్ళాలి. అదైతే ఇది కొంచెం బాగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది అక్కడ పాయింట్ పైన కదా, సో పైన దాకా మనం అయితే వెళ్ళాలి ఇక్కడ. సో ఇక్కడ మనం స్టార్ట్, సో ఇదంతా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ ఇలా ఇదే వే, చాలా డేంజరస్ వే ఇది. సో ఆల్రెడీ గవర్నమెంట్ వార్నింగ్స్ కూడా అక్కడెక్కడ ఉన్నాయి. సో జాగ్రత్తగా చూసుకుంటూ అయితే మనము ఆ ప్లేస్కి అయితే చేరుకోవాలి. ఓకే, సో రండి. సో ఎలా అనిపిస్తుంది నా వీడియో మీకు? బాగానే ఉందా? సో ఈ ఏదైతే గండికోట ఫోటో ఏదైతే ఉందో అది చాలా పురాతన, చాలా హిస్టరీ ఉన్నదన్నమాట. ఇది మనకు హిస్టరీ తెలియదు కాబట్టి నేను గూగుల్లో చదివి చెప్తాను మీకు. సో చూడండి, మనం ఇక్కడ దాకా వచ్చినాము. అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కనబడుతుంది కదా, సో ఈ పాయింట్కి వెళ్ళాలి మనము. సో ఇలా నడుచుకుంటూ చూస్తున్నాం కదా, అలా నడుచుకుంటూ ఆడ దాకా అయితే వెళ్ళాలి. సో చూడండి, ఇప్పటికి కొంచెం దగ్గరికి వచ్చినాము మనము. అక్కడ దాకా వెళ్ళాలి, అక్కడ దాకా. ఓకే, కమాన్. సో మీకు చెప్పినట్టు మేమైతే ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైం మొత్తం కాకుండా మధ్యలో పాయింట్కి అయితే వచ్చినాము. సో మధ్యలో పాయింట్ నుంచి వ్యూ ఇది. సో మనం పోవాల్సిన పాయింట్ ఇక్కడికి పోవాలి. ఈ మధ్యలో పాయింట్ నుంచి ఒక్కసారి చూడండి. సో చాలా అయితే ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. బట్ స్టిల్ చూడండి, మనం మొత్తం అప్పుడు మనం అక్కడ బిల్డింగ్ కనబడుతుంది కదా, బిల్డింగ్ దగ్గరలో నుంచి మనం ఇక్కడ చూడండి. సో ఆ పాయింట్ దగ్గర అక్కడ పాయింట్ నుంచి మనం వచ్చాము. సో అక్కడ నుంచి మనం ఇదంతా చూసుకుంటూ ఇక్కడ మనకు ఒక ప్యాలెస్ ఉంటుంది. ఓకే, డోమినార్ అక్కడ చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి అంతా నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాము. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్, ఇక్కడ ఎదురుగా ఉన్నాడు.
యాక్టివిటీస్ వచ్చేసి ఇంతకుముందుకైతే ఈ పెన్నార్ రివర్లో బోటింగ్ జరిగేదట, ఇప్పుడేమో బోటింగ్ ఆపేశారని చెప్పారు. సో కొంచెం మనం స్టార్టింగ్ ఎక్కాం కదా, అక్కడి ఒక రైట్ సైడ్ వెళ్తే మనకైతే ఒక జిప్ లైనర్ యాక్టివిటీ అయితే ఉంటుంది. సో లాంగెస్ట్ అంటే మరీ అంత లాంగ్ ఏం లేదు. సో అది చూసాం కానీ వీడియో తీయలేదు నేను. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఇంకొంచెం దూరం మనం స్టార్టింగ్లో ఎప్పుడైతే మనము గండికోటకి ఎంటర్ అవుతామో అక్కడనే రిసార్ట్స్ ఉంటాయి కదా, ఆ రిసార్ట్స్ దగ్గరలో మనకైతే హార్స్ రైడింగ్ కూడా ఉండేది, అదొకటి. అండ్ ఇంకోటి అకామిడేషన్ వచ్చేసి మనకు 1500 to 2500 వరకు అయితే వన్ డే అండ్ వన్ నైట్ స్టే అనమాట. సో అక్కడ వేసుకోవచ్చు. అదే కాకుండా మనకు మేమైతే ఈ స్టార్టింగ్ మన పార్కింగ్ పెట్టాం కదా, అక్కడే క్యాంప్ ఫైర్ అండ్ టెంట్స్ కూడా వేసుకోవచ్చు నైట్. ఒకవేళ ఓన్గా తెచ్చుకోవచ్చు, లేదంటే అక్కడ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, దానికి కొంత కాస్ట్ ఉంటుంది. సో ఇది సంగతి. మేము రూమ్కి వచ్చేసిన తర్వాత సో మా అడవిడికి ఇట్లా ఉంది. సో అలా గండికోట తిరిగి వచ్చిన తర్వాత మా శ్రీకాంత్ గారు అయితే ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నాడు. కంప్లీట్ సెటప్ అయితే పట్టుకొచ్చిండు. సో చిన్న స్టవ్, దానికి గ్యాస్ లిక్విడ్స్ ఉంటాయి కదా అది. సో ఎగ్స్ అయితే బయటనే వేసుకున్నాము. సో ఆమ్లెట్ వేసాడంట, ఆమ్లెట్ అయితే ఇంకేమైతే చూడాలి. ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు.